కృష్ణదేవరాయల వారి కథ ఒకటి. మంత్రిగా ఒకరిని సెలెక్ట్ చేయడానికని రాజుగారు ఒక చిన్న పోటీ పెట్టేటండి. ఒక గీత గీశాడు, టచ్ చేయకుండా దాన్ని చిన్నది చేయాలి. యూ షుడ్ నాట్ టచ్ ఇట్, బట్ యూ షుడ్ మేక్ ఇట్ స్మాల్. కెన్ వి మేక్ ఇట్? ఏదో చేత్తో చెరిపేస్తామండి, నో. అప్పుడు ఆ వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన తర్వాత మహామంత్రి తిమ్మరుసు అయ్యటండి. ఆయన ఏం చేసేట, ఆయన దాని పక్కన ఒక పెద్ద గీత గీసేట, చిన్న గీత మొదట గీసిన పెద్ద గీత ఆటోమేటిక్గా ఇట్ బికేమ్ స్మాల్. సో సింపుల్. దిస్ ఈజ్ ది లా, దిస్ ఈజ్ ద లాజిక్, దిస్ ఈజ్ ద రూల్. ఇప్పుడు మన లోపల ఆల్రెడీ కొన్ని రకరకాలైనటువంటి హ్యాబిట్స్ ఉన్నాయండి, కొన్ని రకాల విషయాలు ఉన్నాయండి. వీటిని మనం రెడ్యూస్ చేయాలంటే హౌ కెన్ వి రెడ్యూస్ దెమ్? నాట్ బై థింకింగ్ అబౌట్ దెమ్, not by hating them, and not by constantly hearing from people, oh, give away, give away, give it up, give it up. No, they never. The more you say, the more they catch you. So what to do? Take something that is far superior than what you are experiencing. Then your habit goes down. మా గురువు గారు పెద్ద స్వామి వారు ఎప్పుడో చిన్న ఎగ్జాంపుల్ చెప్పేవారండి. ఓ ఆయనకి ఈ చెరకు తీసిన తర్వాత బగాస్ ఉంటుంది చూసారా మీరు, అక్కడ చిన్న పిప్పి, చెరకు పిప్పి ఉంటుంది కదా. హీ యూస్ టు ఈట్ దట్ బగాస్ ఎవ్రీ డే బికాస్ దట్ వాజ్ ఓన్లీ ద థింగ్ అవైలబుల్ టు హిమ్, అండ్ హీ వాజ్ సో ఎడిక్టెడ్ టు ఈట్ ఇట్ ఎవ్రీ నౌ అండ్ దెన్. బట్ హౌ కెన్ వీ మేక్ హిమ్ స్టాప్ ఇట్? ఆయన చూసేటండి బాబు, మీలాంటి పెద్ద మనిషి ఒక ఆయన, వీడికి ప్రతిరోజు కూడా గులాబ్ జామ్ అలవాటు చేశాడండి. నో గులాబ్ జామున్, రైట్? సో హీ స్టార్టెడ్ ఫీడింగ్ హిమ్ విత్ గులాబ్ జామున్స్ ఎవ్రీ డే. హీ వాజ్ ఈటింగ్ దట్ సిన్స్ హిజ్ లైఫ్ టైమ్ probably for about 15 years, 20 years. But this guy started giving him the gulab jamuns, and he fed him for about 10 days. And after 10 days, again he brought the bagas what he was already using, he was eating earlier, and then gave him to eat that bagas. Do you think that he eats it now? ఏమండి, ఇప్పుడు తింటాడండి దాన్ని, ఆ చెరకు పిప్పిని. మీరు ఒకసారి వాడికి మైసూర్ పాకో, జిలేబీవో, జాంగ్రీవో, దూద్ పేడావో, బర్ఫీవో, మరొకటో వాడికి బాగా అలవాటు చేసి 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 ఆ తర్వాత మీరు పట్టుకొచ్చి వాడికి ఆ ఇదివరకు తినడం అలవాటైనటువంటి ఆ చెరకు పిప్పో లేకపోతే ఆ తాటి బెల్లమో వాడికి ఇచ్చారనుకోండి, అరే తినరా, నీకు చాలా అలవాటు కదా, తినమ్మా అని ఇచ్చారనుకోండి. డూ యూ థింక్ దట్ హీ ఈట్స్ ఇట్? హీ హేట్స్ ఇట్ నౌ. దట్ ఈస్ ద లాజిక్. సో ఏది మనకి బాగా అలవాటైపోయి మన ఇంద్రియాలు వేటితోటి తిరగడం అలవాటై ఉన్నాయో వీటికంటే గొప్పదైన వస్తువు ఒకటి చూపించుము. గొప్పవైన వస్తువులు రెండే రెండు. అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అక్కడ ఒకటి ఆత్మ. ఈ ప్రపంచంలో ఉండే వస్తువుల కంటే గొప్పదది. వీటికంటే దానికి ఉండే టేస్ట్ ఎక్కువ, వీటికంటే దానికి ఉండే ఫ్రాగ్రెన్స్ కూడా చాలా ఎక్కువ, వీటికంటే దాని యొక్క టచ్ కూడా చాలా గొప్పది. అంతకంటే ఇంకా గొప్పది భగవంతుడి యొక్క ఫ్రాగ్రెన్స్. అంతకంటే ఫార్ సుపీరియర్ గాడ్స్ ఫ్రాగ్రెన్స్, అంతకంటే ఫార్ సుపీరియర్ ద గాడ్స్ సర్వీస్. సో షో హిమ్ దట్ సర్వీస్.